త్రిష సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 4 పదుల వయసు దాటినా కూడా అందంతో హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కోలీవుడ్ స్టార్ హీరో టీవీకి అధినేత విజయ్ తో ఆయన భార్య విడాకుల కోరుతూ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. కాగా 2023లో విజయ్ సంగీత మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పెళ్లైన 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు విడాకులు కోరుతూ సంగీత కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని, నటితో బంధం వీగిపోయిందంటూ తనకు మాట ఇచ్చినప్పటికీ ఆ మాట తప్పారని ఆరోపించారు. విజయ్ ప్రవర్తన వల్ల గడిచిన 2 ఏళ్లలో తను తీవ్ర మానసిక వేదన అనుభవించానని, గత్యంతరం లేక విడిపోవడానికి సిద్ధపడ్డానని ఆమె తన విడాకుల పిటిషన్లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని విజయ్కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. కాగా విజయ్ సంగీత మధ్య విడాకులకు కారణం త్రిషనే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. మరోవైపు గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నన్ను చాలా మంది పెళ్లి ఎప్పుడనే అడుగుతుంటారు. దానికి నా దగ్గర ఒకటే సమాధానం ఉంది. నాకు నచ్చిన సరైన వ్యక్తి దొరికితేనే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరకకపోతే అసలు పెళ్లి జరగకపోయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే విడాకుల వరకు వెళ్ళకూడదని భావిస్తున్నాను. అందుకే తొందరపడి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోను అని ఆమె వివరించారు. పెళ్లి అనేది కేవలం సమాజం కోసం తీసుకునే నిర్ణయం కాకూడదని, జీవితాంతం కలిసి ఉండగలమనే నమ్మకం కలిగినప్పుడే ఆ అడుగు వేయాలని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు ప్రేమలో పడడం కంటే నచ్చిన వ్యక్తితో కలిసి ఉండడమే తనకు ఇష్టమని ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీ పొనియన్ సెల్వన్ సినిమాతో మరోసారి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే థగ్ లైఫ్, ఐడెంటిటీ, వీరాయమర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సినిమాలను ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం త్రిష తమిళంలో కరుపు, తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమాల్లో నటిస్తుంది. అలానే విజయ్ సేతుపతితో 96 లో నటిస్తుంది. అయితే సినీ వర్గాల్లో త్రిష పెళ్లి విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా హీరో దళపతి విజయ్ సంగీత వివాహం 1999 ఆగస్టు 25న జరిగింది. ఈ జంటకు జేసన్ సంజయ్, దివ్య నాష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ కుటుంబ జీవితం సాఫీగా సాగినట్టు అభిమానులు భావించారు. అయితే గత 2 ఏళ్లుగా దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో హీరో విజయ్ భార్య సంగీత సోనలింగం చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిసింది. సంగీత దాఖలు చేసిన 12 పేజీల పిటిషన్లో ప్రత్యేక వివాహ చట్టం 27(1)A, 27(1)D కింద విడాకులు కోరినట్లు సమాచారం. ఇవి ప్రధానంగా వివాహేతర సంబంధం, మానసిక, శారీరక క్రూరత్వానికి సంబంధించిన నిబంధనలు, తనపై ఆర్థిక ఆంక్షలు విధించారని, అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై విజయ్ తరపున ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఈ కేసు మార్చి 20న చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణను ఇన్ కెమెరా పద్ధతిలో నిర్వహించాలని సంగీత కోర్టును కోరినట్టు సమాచారం. ఇలాంటి సమయంలో వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉండగా 2025 అక్టోబర్లో తాను ఇచ్చిన ఒక ప్రెడిక్షన్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో వేణుస్వామి మాట్లాడుతూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం జరగబోతుంది. చాలా ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఒక సూపర్ స్టార్ హీరో విడాకుల సమస్య ఎదుర్కొంటారు. ఒక స్టార్ హీరోయిన్ తో ఉన్న సంబంధం బయటపడుతుంది. దీంతో ఆ హీరో భార్యకు విడాకులు ఇచ్చి ఆ హీరోయిన్ ని పెళ్లాడతాడు అని జ్యోతిష్యం చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ తాను ముందే చెప్పారని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే అందులో హీరో పేరు గాని, హీరోయిన్ పేరు గాని ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తాను చెప్పిన జ్యోతిష్యం నిజమైనట్టు వేణుస్వామి ప్రకటించుకున్నాడు. గతంలో సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో చేసిన వ్యాఖ్యలతో వేణుస్వామి పాపులర్ అయ్యారు. కొన్నిసార్లు ఆయన చెప్పిన జోస్యాలు ఫలించగా మరికొన్ని సందర్భాల్లో విఫలమయ్యాయి. దళపతి విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో విడాకుల వివాదం ఎదురవడం కీలక అంశంగా మారింది. దీనిని ప్రత్యర్థులు రాజకీయంగా వినియోగించుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలకు లోను కాకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి విజయ్ భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం, వేణుస్వామి పాత వీడియో షేర్ చేయడం, ఈ 2 విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కోర్టు విచారణ తర్వాత అసలు వాస్తవం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.